నమస్తే, వెల్కమ్ టు వి డెస్టినీస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయం. జనసేన కార్యకర్తలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని వెల్లడి. పాలకొండ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని ఆంధ్రప్రదేశ్ కి తలమాలికంగా తయారు చేస్తామని హామీ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్తగా 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించిన 20,444 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశాన్ని ఆమోదం తెలిపారు. అమరావతి సచివాలయంలో సీఎం అధ్యక్షతన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇవాల్టి ఎస్ఐపిబి సమావేశంలో పలు సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం సమీక్షించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసి ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ పార్లమెంటు స్థాయి వరకు 5 సభ్యులతో కమిటీలు నియమిస్తామని అన్నారు. మరో 15 ఏళ్ల పాటే ఇదే స్ఫూర్తితో కొనసాగాలని, అప్పుడే అభివృద్ధి సుస్థిరమవుతుందని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అదే ఆవరణలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. కూటమి నాయకులతో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని సూచించారు. వైసీపీ హయాంలో ఈ జిల్లాకే తలమానికమైన శేషాచలం అడవుల్ని అడ్డగోలుగా దోచేశారని, ఇప్పటి వరకు దొరికిన సంపద 10% మాత్రమే. ఇదే 1000 కోట్లు ఉంటే దొరకనిది ఇంకెన్ని 1000 కోట్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలని అన్నారు. గత నెలలో తిరుపతి, పలమనేరు ప్రాంతాలు పర్యటించిన పవన్ తమను పట్టించుకోలేదని జనసేన శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి జనసేన శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామాల్లో కూడా బెంజకారులు వెళ్తున్నాయంటే మీరు నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో జరిగిన అభివృద్ధి కారణమని పవన్ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అభినందించారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు మీరిచ్చిన సపోర్టు మరోలేనిదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. సీఎం అనుభవం, మీ సామర్థ్యంతోనే పీఆర్, ఆర్డీ శాఖలు బలోపేతమయ్యాయని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ చెప్పారు. జనసేనకు నియోజకవర్గ మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో మరింత బలోపేతం చేసేలాగా ప్రణాళికలు రచిస్తున్నామని హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ జనసేన నేత హరిప్రసాద్ చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా తయారు చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో మేరకు ప్రాధాన్య క్రమంలోనే హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదని ఆయన గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా భూమిని మండలం లివిరి గ్రామ సమీపంలో మంత్రి నారా లోకేష్ పాలకొండ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో 33 అసెంబ్లీ సీట్లు ఉండగా 31 సీట్లను ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఇచ్చారని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నామని, ఐటీ తదితర కంపెనీలను ఉత్తరాంధ్ర జిల్లాలకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు. సామాజిక పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఏపీలో లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. కూటమి ఐక్యత ఎల్లప్పుడూ ఉంటుందని, చిన్నపాటి సమస్యలు వచ్చినా కుటుంబ సభ్యులు మాదిరిగా చర్చించి సమస్య పరిష్కరించుకుంటామని తెలిపారు. 2019-24 మధ్య ఒక సైకో పాలన సాగిందని, ఈ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును కాపాడిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని అన్నారు. మెగా డిఎస్సికి వైసీపీ ఎన్ని అడ్డంకాలు సృష్టించినా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. దళిత డ్రైవర్తో పాటు డాక్టర్ సుధాకర్ను వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా అంజిరెడ్డి తాత నామినేషన్ వేసేందుకు వెళ్లగా వైసీపీ నాయకులు లాక్కోవడానికి ప్రయత్నిస్తే తొడగొట్టి నామినేషన్ వేశారని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అధికారులు గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తనపై 23 కేసులు పెట్టారని లోకేష్ చెప్పారు. రప్పారప్ప బ్యాచ్ కు తగిన బుద్ధి చెప్పామన్నారు. 24 ఎన్నికల్లో మనం గెలిచినాం. సూపర్ 6 హామీ ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈరోజు మీరు చూడండి, 18 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి.
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు, బ్యాక్వర్డ్ అంటారు. బ్యాక్వర్డ్ కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు. ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రాష్ట్రంలో నాకు చూపించండి ఎక్కడ 4,000 రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం. ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. వికలాంగులకి ఏకంగా ఎంత ఇస్తున్నాం? 6,000 రూపాయలు. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంతేకాదు, విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా, మన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. 150 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 పైచిలుక పోస్టులు మనం భర్తీ చేశాం. వైకాపా నాయకులు 150 కేసులు వేశారు. అయినా మీ లోకేష్ ఆగడు, వదిలిపెట్టాడు. అనుకుంది మనం చేసి సాధించాం, చేసి చూపించాం. గ్రామ పార్టీ ఉంది, మండల పార్టీ ఉంది, నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంది, మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చీలు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. కలవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని మన కొంపలోకి వేరేల్ని రానియకూడదు రవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు రానియాలి? మనది బాధ్యత. ఇది మన పార్టీ. మన పార్టీని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. ఏదో కేవలం ఒక లోకేష్ చూసుకుంటాడు, లేదంటే ఒక అచ్చన్న చూసుకుంటారు, లేదంటే సంధ్యరాణి గారు చూసుకుంటారు, లేదంటే శ్రావణ్ చూసుకుంటాడు. కుదరదు. మనందరూ బాధ్యత కలిసికట్టుగానే మనందరం ముందరికెళ్ళాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అనేక మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. అందుకే అనుకుంది మనం సాధించుకోగలుగుతున్నాం, కావాల్సిన పనులు మనం చేయించుకోగలుగుతున్నాం, విశాఖ ఉక్కుని కాపాడుకోగలుగుతున్నాం. సో ఈ ఒప్పందం, ఈ పొత్తు ఏదైతే మనకుందో, ఈ టర్మే కాదు, వచ్చే టర్మ్ కాదు, రాబోయే 15 సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా పదే చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు, కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ, అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ. ఇది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం, రపరప అంట. అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాళ్ళు రపరప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం. 29 ఎన్నికలు వచ్చాయి కదా, సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా, అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏదో భయపడతాం, ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అరే భయ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారా భయ్? భవానీ దీక్షల విరమణను పురస్కరించుకొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో దీక్షాదారులు కలశజ్యోతుల ఊరేగింపును నిర్వహించారు. బెజవాడ నగరం జై భవానీ, జై జై భవానీ, అమ్మ దుర్గమ్మ, జగన్మాత దుర్గమ్మ అంటూ అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. పవిత్రమైన కలశజ్యోతుల మహోత్సవ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర, దేవస్థాన అధికారులు, పాలక మండలి సభ్యులు పూజా కార్యక్రమంలో ప్రారంభించారు. కనకదుర్గమ్మకు భక్తులు కలశజ్యోతులను సమర్పించారు. భవానీ దీక్షలో ప్రధానమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా సాగింది. దీక్షలు పరిపూర్ణం కావాలని ఆకాంక్షిస్తూ భక్తజనుల బాగోగులు చూసే తల్లి దుర్గమ్మకు ఏటా మార్గశిర పౌర్ణమిన కలశజ్యోతులను సమర్పించడం ఆనవాయితీగా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చి కలశజ్యోతులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. సత్యనారాయణపురంలోని బిఆర్టీసీ రోడ్డు
శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో అమ్మవారి ఉత్సవమూర్తితో పాటు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర, ఆలయ ఈవో సినానాయక్, చైర్మన్ రాధాకృష్ణులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రత్యేకంగా పూలతో సిద్ధం చేసిన రథంపై ఆది దంపతులతో పాటు దుర్గమ్మ ఉత్సవమూర్తి అధిరోహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తజనుల కోలాట నృత్యాలు, పలువురు కళాకారుల విన్యాసాల నడుమ భక్తులు కలశాలలో జ్యోతులను వెలిగించి ముందుకు సాగారు. బిఆర్టీసీ రోడ్ నుండి ప్రారంభమైన ఊరేగింపు కనకదుర్గానగర్ వరకు సాగింది. అక్కడ దేవస్థానం సూచించిన స్థలంలో జ్యోతులను ఉంచి క్యూలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. అమ్మ సన్నిధికి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భవానీ భక్తులు కలశ జ్యోతులతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్గమ్మ వారి దేవస్థానంలో దసరా ఉత్సవాల తర్వాత అత్యంత పవిత్రతో చేసే భవానీ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో అమ్మవారి మాల ధరించి అత్యంత నిష్ఠగా 40 రోజుల పాటు మరి మాల ధరించడమే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సుదూర్ఘ ప్రాంతాల నుంచి పాదయాత్రగా విజయవాడ నగరంలోని ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులందరూ విజయవాడ రావటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానికి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా వారికి ఏర్పాట్లు ఎండోమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దాదాపు లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకి అన్ని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా భవానీ మాల విరమణ కార్యక్రమం ఏ ఇబ్బందులు రాకుండా అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగానే విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి మరి ఈ దీపోత్సవాలతో, దీపాల ర్యాలీతో అమ్మవారికి పాదయాత్రగా జరపడం ఆనవాయితీ. ఇవాళ దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో గారు, చైర్మన్ గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఈ గుడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ముందుగా ఈ దీపాల ఉత్సవాన్ని చేపడుతూ ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు చేపట్టారు. విజయవాడ నగరంలో సంబాల చిత్ర బృందం సందడి చేస్తుంది. మిస్టికల్ వరల్డ్ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో ఆది తెలిపారు. సెల్లకొల సమీపంలోని యాక్ట్ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ సంబాల ఒక మిస్టరీ థ్రిల్లర్ గా ఉండి 1980లలో ఒక గ్రామంలో ఉల్కపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుందని అన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని ఈ చిత్రం వాటన్నిటికీ భిన్నంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి వెంటనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వివరించారు. హీరోయిన్ అర్చన పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. విజయవాడ నగరం నుంచి తమ ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవు అని, రొమాన్స్ సన్నివేశాలు కూడా లేవని, ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందని, ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో మాత్రమే వీక్షించాలని అన్నారు. అనంతరం నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ తాను తొలిసారిగా వెండితెరపై పహిల్వాన్ క్యారెక్టర్లో ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లుగా తెలిపారు. దర్శకుడు యుగంధర్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేస్తారని అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. అనంతరం నటుడు శివ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు అనేక పాత్రలు నటించాలని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. డిసెంబర్ 25వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ విజయవంతం చేయాలని కోరారు. సో మేమంతా, నేను కానీ డైరెక్టర్ కానీ అందరం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టీజర్కే మంచి రెస్పాన్స్. దుల్కర్ సల్మాన్ గారు ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో అక్కడి నుంచి అందరూ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ రీసెంట్గా ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, ఆయనకి ట్రైలర్ చాలా నచ్చి ఆయన సపోర్ట్ చేయడం, అండ్ వన్స్ ఆయన రిలీజ్ చేసిన వెంటనే టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సో చాలా థ్యాంక్స్. అండ్ అవర్ డిజిటల్ పార్ట్నర్స్ ఈ సినిమాకి ఆహా,
అండ్ అవర్ శాటిలైట్ పార్ట్నర్స్ జీ. సో అందరూ కూడా ఎవ్రీబడి ఆన్ బోర్డ్ వచ్చారు. అండ్ ఇవాళ థియేట్రికల్ రిలీజ్ December 25th థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామండి. అండ్ వెరీ బిగ్ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా శంబాల. అన్ని చోట్ల నుంచి మంచి ఎంక్వైరీస్, బిజినెస్ సైడ్ కూడా. సో అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం మా డిస్ట్రిబ్యూటర్స్ని కూడా. సో వెరీ హ్యాపీ. అండ్ ఈరోజే గుంటూరుకు వచ్చాం. సో వీ స్టార్టెడ్ ఆ ప్రమోషనల్ టూర్. వీ ఆల్ స్టార్టెడ్ ఆ ప్రమోషనల్ టూర్ టుడే. గుంటూరులో వీ స్టార్టెడ్ ఇన్ కాలేజ్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే వివిఐటి కాలేజ్ కూడా వెళ్ళాం, అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో విజయవాడకి మళ్ళీ 14th మేము విజిట్ చేస్తాం. సో అప్పుడు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది మాకు. మేము ఎప్పుడు వస్తూ ఉంటాం, నేను కానీ తమ్మనన్న కానీ ఇలాగ మా టీం అంతా వస్తూ ఉంటాం. సో ఎప్పుడు మా ఆశీస్సులు ఉండాలని ఈ శంబాల సినిమా ఒక డిఫరెంట్ ఫిలిం అండి. ఇది ఒక సైన్స్కి, ఒక మైథాలజీ అంటే మా సైన్స్కి మూఢనమ్మకం మధ్య జరిగే ఒక యుద్ధంలా ఉంటుంది ఈ సినిమా. అట్ ది సేమ్ టైం మంచి హారర్ ఎలిమెంట్స్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో మీరు అందరూ బయటకు వస్తారు. దాన్ని మెయిన్ ఫోకస్ చేసాం. థియేటర్లో ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఈ ట్రైలర్ ప్లే చేస్తుంటే నేను తను అదే అనుకుంటున్నాం, ఆన్ స్క్రీన్ ఎంత బాగుందో ఆన్ బిగ్ స్క్రీన్ అని. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇది థియేటర్స్లో ఈ సినిమా మీరు అందరూ వచ్చి చూడాలి, ఒక మంచి ఒక థ్రిల్తో బయటికి వెళ్ళాలి అని. సో ఐ థింక్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. సో వీ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ మా సినిమా మీరు ట్రైలర్ చూశారు. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు. 1980s బ్యాక్ డ్రాప్లో సెట్ చేసిన ఒక సినిమా, చాలా అథెంటిక్గా, చాలా ఆనెస్ట్ ప్రయత్నం అండి. ఒక మిస్టికల్ వరల్డ్ని క్రియేట్ చేశాము. ఆ వరల్డ్లోకి మీ అందరినీ వచ్చే ప్రయత్నమే మా సినిమా. వాస్ట్ క్యాటరింగ్ అండి ఈ జానర్, బికాజ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి చూస్తారు. ఇందులో ఏముందా అని చూడ్డానికైనా థియేటర్స్కి వస్తారు. విజువల్లీ, సౌండ్ డిజైనింగ్, ఎమోషన్స్ ప్రతిదీ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీరు ఈ December 25th ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఐ వుడ్ లవ్ టు సే ఇస్, ప్లీజ్ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, ఒక మంచి థ్రిల్తో మీరైతే వెళ్తారు. అండ్ సైన్స్ ఇన్ సూపర్ న్యాచురల్ ఇది ఎప్పుడూ కూడా మీరు వస్తే సైన్స్ సినిమాలు వచ్చాయి లేదా మూఢనమ్మకాల మీద సినిమాలు వచ్చాయి, ఇది రెండు కలిసి రాబోతుంది, విచ్ ఇస్ going to give you spine chilling moments. So definitely it's a theatrical experience cinema. Please mark your calendars, December 25th. So my entire team చాలా honest గా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. సో మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆది గారు మీరు ఆది గారిని చాలా డిఫరెంట్ అవతార్లు చూస్తారు. అండ్ యూ విల్ ఆల్ బీ సర్ప్రైజ్డ్ ఆయన క్యారెక్టర్ చూసి. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాకి ఈ సినిమాకి యూ విల్ బీ రికగ్నైజింగ్ హిమ్ యాజ్ విక్రమ్ ఈ సినిమా చూసిన తర్వాత అని కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. సో అది మా ఎంటైర్ టీమ్ కాన్ఫిడెన్స్. అండ్ మంచి సినిమాలను ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు సినిమా నచ్చితే. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి. అండ్ ఐ వుడ్ లవ్ టు congratulate and thank all of us because we have made a very good film and మీరందరూ కూడా మా అందరినీ ఆదరిస్తారని ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సిబిఎన్ బ్రాండ్తో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు రాగా 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలిగామని మంత్రులు కందులు దుర్గేష్, భరత్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐపిబితో ఆమోదం పొందిన పెట్టుబడులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. ప్రధానంగా సిబిఎన్ బ్రాండ్ తోటి అనేక మంది పెట్టుబడిదారులు రావటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి నిర్వహణలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా దాదాపుగా పెద్ద స్థాయిలో మనకి ఎంఓయూలు చేసుకోవటం, అదేవిధంగా భారీ ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రమారమి 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వివిధ రంగాల్లో సాధించగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికి సరైన నిర్వచనం ఈ 18 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ సచివాలయంలో హానరబుల్ సీఎం గారి అధ్యక్షతన జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అదేవిధంగా మొత్తం 26 సంస్థలకు
రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి మాట కూడా స్పష్టమైనటువంటి వివరణతో ఉంది. ఇవి కాకుండా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు, ఏదైనా ఒక కార్యక్రమంలో మొట్టమొదటిగానే వచ్చి మేము టేకప్ చేస్తాం అనేటువంటి ఒక 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకునే ఎంఓయూలపై కూడా ఎలాంటి ఎంఓయూలు చేశారు అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది. ఎంఓయూలు ఏవైతే మనం కుదుర్చుకున్నామో ఆ ఒప్పందాలు సరైన దిశలో అమలు జరగడానికి కొంత సమయంలోనే, కాల పరిమితిలోనే అవన్నీ కూడా అమలు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం, వారితో పాటు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని ఆ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండేలాగా సీఎం గారు నిర్దేశించడం జరిగింది. పార్కామణి కేసుపై జగన్ మాట్లాడింది చూస్తే చోరీ వ్యవహారం, అందులో బోమన వైవి సుబ్బారెడ్డి పాత్ర అంతా జగన్కు తెలిసే జరిగినట్లుగా అనిపిస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెంకన్న సొమ్ము దోచేసిన రవికుమార్ తాను దొంగిలించిన సొత్తులో 14.5 కోట్లు తిరిగి స్వామివారికి గిఫ్ట్గా రాసిస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా స్వామివారికి అలా ఇచ్చారా అని జగన్ అనడం అతడి పిచ్చి వాగుడుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అసలు ఈ పరకామణి కేసు, ఇంత సీరియస్ కేసుని లోక్ అదాలత్లోకి తీసుకోవటమే ఆ జడ్జి గారు చేసిన తప్పు, మ్యాజిస్ట్రేట్ చేసిన తప్పు. అతన్ని ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టు ప్రోటోకాల్ నుంచి పక్కకు తప్పించారు. అంటే కోర్టు వ్యవహారాలు చూడనివ్వట్లేదు. మీకు తెలియదు, నీకు తెలియదు చావదు, నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా నీకు ఉండదు. చాలా నవ్వొచ్చింది నాకు. అబ్బా, ఇతన 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఎవరో జడ్జి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారట, ఇంటర్ఫియర్ అయ్యారట ఇందులో. అందుకే పరకామణి కేసు లోక్ అదాలత్కు వెళ్ళిందట. అది కూడా దర్యాప్తు చేయండి అన్నాను. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఇందులో చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? వర్లరామయ్య గారికి సంబంధం ఏంటి? అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటిది? పైగా అంటారండి ఆయన, మీరు కూడా ఆశ్చర్యపోతారు, పరకామణి కేసు ఏముంది అంటాడు. కేసు లేదా? నీ దుంపల దగ్గర ఏమయ్యా, చదువుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు అసలు ఏ కాలేజీ ఇప్పటికే చెప్పట్లేదు. ఆయన చెప్పమనే ధైర్యం ఉంటే ఆయన ఏ కాలేజీలో చదివాడో? పరకామణి కేసు లేకపోతేనే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ చేసిందా సిఐడి చీఫ్ని దర్యాప్తు చేయమని? ఎంత అవగాహన! మీకు ఎవరు రాసిస్తారు సార్ ఈ ప్రెస్ నోట్లన్నీ? ఆ సజ్జలేనా? ఎవరు రాస్తారు? 3 గంటల ప్రెస్ మీట్ మాట్లాడతావా? ఏం మాట్లాడతావు నువ్వు? పైగా అంటాడండి, 14.5 కోట్ల విలువైన దొంగతనం ద్వారా దక్కించుకున్న ఆస్తులు ఆ రవికుమార్ అనే ఈ పరకామణి దొంగ స్వామివారికి తిరిగిస్తే అది గొప్ప కార్యం అంటారు. ఇది దొంపదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత పాపం తప్పు చేసి ఉంటారయ్యా నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు భరించడానికి. రవికుమార్ తప్పు చేయలేదా? అంటే పరకామణిలో డబ్బులు కొట్టేయచ్చా? డాలర్లు కొట్టేయచ్చా? ఏం కేసు లేదా? పైగా అంటాడండి ఇతను, చంద్రబాబు గారు మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చారా ఆస్తులు అంటున్నా. చంద్రబాబు గారు ఆస్తులు ఇచ్చేదేంటి? ఇది దొంగ ఆస్తులయ్యా బాబు, దొంగ ఆస్తులు. అక్కడ కొంతమంది మీ పార్టీ నాయకులు, ఆ పేర్లు మరలా మాట్లాడి, మీ పార్టీ నాయకులు కొట్టేసి అక్కడ అతని ఆస్తుల్ని స్వామివారికి గిఫ్ట్గా ఇప్పించారు. చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఇచ్చారా? చంద్రబాబు గారిని దొంగతనం చేశారా? ఆ రకంగా ఇవ్వటానికి చంద్రబాబు గారు ఏమైనా తప్పు చేశారా? ఏం మాట నీకు అర్థం ఉందా అసలు? 3 గంటలని ప్రెస్ మీట్లో ఏమన్నా అర్థం ఉందా? నీ హావభావాలు పిచ్చోడి చేతిలో రాయిలాగా నడిచింది మీ ప్రెస్ మీట్. పిచ్చివాని చేతిలో రాయిలాగా నడిచింది. ఎటు మాట్లాడతావో ఎటు కొడతావో లేదని నేను అడిగాను. తమిళనాడు రాష్ట్రంలో రిజిస్టర్ చేసినట్టుగా ఉంది. దీని వెనక ఎవరో జడ్జి ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ప్రజలు. అది కూడా దర్యాప్తు చేయమని నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని అడిగా. ఏమి తప్పు ఉందా అందులో? జగన్మోహన్ రెడ్డి గారు
ఏమి తప్పు ఉందో మీరు చెప్పగలరా? యువ 2025 పేరుతో యూత్ ఫర్ స్వర్ణాంధ్ర థీమ్తో ఈ నెల 18, 19, 20వ తేదీలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ ఇందుకు వేదిక కానుంది. విజయవాడలోని శాప్ కార్యాలయంలో ఈ వేడుకల వివరాలను యువజన సేవల కమిషనర్ ఎస్ భరణి వెల్లడించారు. గ్రాండ్ కార్నివల్ పేరెడ్తో వేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో 26 జిల్లాల నుంచి బృందాలు పాల్గొంటాయి. ఎంపిక చేసిన సుమారు 2000 మంది యువ ప్రతినిధులు వేడుకలకు హాజరవుతారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పాలసీ రూపకర్తలు, వైద్యులు, సివిల్ సర్వెంట్లు తదితరులు యువతకు దిశానిర్దేశం చేస్తారు. ఆంధ్ర యువ సంకల్ప్ 2025 పేరుతో నిర్వహించిన డిజిటల్ మారథాన్ ఫైనల్స్ ను ఈ వేడుకలో నిర్వహిస్తాం. ఇప్పటికే జిల్లాలోని యువజనోత్సవాలలో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ స్టేట్ లెవెల్ యూత్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం మొదలుపెడుతుంది. దీనికి ఫర్ ద పాస్ట్ 1 మంత్గా అన్ని డిస్ట్రిక్ట్స్, ఆల్ 26 డిస్ట్రిక్ట్స్లో మనం కాంపిటేటివ్ ఈవెంట్స్కి ప్రోగ్రామ్స్ జరిపించాం. దాంట్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మనకి ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ని ఇక్కడ మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ఆన్ December 18, 19 and 20 కేఎల్ యూనివర్సిటీలో అందరినీ పిలిపించి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తాం. దీంట్లో మనకి సెలెక్ట్ అవుతున్న పార్టిసిపెంట్స్ని నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్కి ఢిల్లీ పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి యూత్కి ఒక ప్రైడ్ అండ్ లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మనం ఈ స్టేట్ యూత్ ఫెస్టివల్ని జస్ట్ ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ నేషనల్ యూత్ ఫెస్టివల్ మాత్రం కాకుండా దాని భాగంగా మిగతా యూత్స్ చాలా మందికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకుని ఆంధ్ర యువ సంకల్ప్ 2025 అనేది మన హానరబుల్ మినిస్టర్ గారు ఫర్ యూత్ రాంప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్సో అవర్ హానరబుల్ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు మొదలుపెట్టారు బిఫోర్ 3 months. ఇది ఒక సోషల్ మీడియా మ్యారథాన్గా జరిపించారు. సో ఈ సోషల్ మీడియా మ్యారథాన్లో చాలా షార్ట్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ థీమ్స్ అనేది యూత్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇది అన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ టాలెంట్స్ని పోర్ట్రే చేశారు. సో ఇక్కడ పోర్ట్రే అయిన టాలెంట్స్ ఫర్ ద పాస్ట్ 3 monthsని అన్నీ కూడా ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి లాట్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ద మన ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా అండ్ ఆల్సో అదర్ ఎలైట్ పర్సనాలిటీస్ దగ్గర కూడా దీన్ని ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ యాజ్ అ కన్క్లూడింగ్ పార్ట్ దీనికి ఆన్ అగైన్ December 18, 19 and 20 అట్ కేఎల్ యూనివర్సిటీ ఫార్ ద విన్నర్స్ ఆఫ్ ఆంధ్ర యువ సంకల్ప్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఈ పెద్ద ప్లాట్ఫామ్ స్టేట్ యూత్ ఫెస్టివల్ని ఫర్ మోర్ దెన్ 2000 యూత్ మనం ఒక ఆపర్చునిటీగా ఇవ్వాలి అనే ఐడియాతో చాలా ఈవెంట్స్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో దాని భాగంగా ప్యానల్ డిస్కషన్స్, యూత్ కాన్ అండ్ యూత్ ఇంపాక్ట్ ల్యాబ్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్యానల్ డిస్కషన్లో పిల్లలు ఒక్కొక్కరు కూడా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్తో ఇంటరాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ బి సివిల్ సర్వెంట్స్ కావచ్చు, మన ఇండస్ట్రీస్లో ఉన్న యూత్ పర్సనాలిటీస్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్లో చిన్న ఏజ్లోనే అచీవ్ చేసిన ఆంధ్ర బేస్ ఉన్న చాలా ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు. వాళ్ళందరితో మన యూత్ని కనెక్ట్ చేయాలి అనే ఒక మీన్స్ని మన ఈ స్టేట్ యూత్ ఫెస్టివల్ ద్వారా మనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అండ్ యువ 2025 అనేది ఒక గ్రాండ్ కార్నివల్ పరేడ్తో మొదలవుతుంది. అండ్ దాని తర్వాత మనకి టాప్ ఇండస్ట్రియలిస్ట్, పాలసీ ప్రొఫెషనల్స్ అండ్ లీడింగ్ డాక్టర్స్, సివిల్ సర్వెంట్స్, యుఎన్ ఆర్గనైజేషన్ అండ్ డెలిగేట్స్ కూడా మనం దీనికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. యుఎన్ ఆర్గనైజేషన్స్ని దీనికి మనం తీసుకురావడం వల్ల మనకి SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉంది, మన యూత్కైనా వాళ్ళ టాలెంట్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మనం ఎలా ఛానలైజ్ చేయబోతున్నాము అనే హ్యాకథాన్స్ కూడా జరుగుతుంది. సో ఈ హ్యాకథాన్ ఏం చేస్తుందంటే పిల్లలు ఒక్కొక్కరు కూడా యూత్ వాళ్ళకున్న ఐడియాని ఎలా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కావచ్చు, ఒక సక్సెస్ఫుల్ ఎకనామికల్ మీన్స్లో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనే లీడర్షిప్ అండ్ గైడింగ్ సపోర్ట్ అనేది మనకి ఈ యూత్ ఫెస్టివల్ ద్వారా పిల్లలకి దొరుకుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ SIPB సమావేశం. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయం.
జనసేన కార్యకర్తలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని వెల్లడి. పాలకొండ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని ఆంధ్రప్రదేశ్కి తలమాలికంగా తయారు చేస్తామని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.